బాబు అమ్మాయి ఏదో మెయిల్ చెక్ చేసుకోవాలంట, టౌన్కి తీసుకెళ్తావా? ఇక్కడ పిల్లల్ని ఆడిస్తానండి. నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళవా, పిల్లల సంగతి నేను చూసుకుంటాను. రండి గణేష్ రండి. నీ మెయిల్ నువ్వు చూసుకో, నేను ఎందుకు? సరే వెళ్దాంరా. ఎక్కడికి వెళ్తున్నారు? మెయిల్ చెక్ చేసుకోవడానికి టౌన్కి వెళ్తున్నావు. ఓకే, దానికి నిన్ను తీసుకెళ్తున్నా? ఒంటరిగా ఎలా వెళ్ళగలను? నేను నాన్నతో చెప్పానులే. మీరు రండి గణేష్ రండి. నేను కూడా వస్తా. ఎందుకు? నేను కూడా మెయిల్ చెక్ చేసుకోవాలి. సెపరేట్ గా వెళ్ళు. ఏయ్, నువ్వు ఊరుకో. నువ్వు దిగు, నేను డ్రైవ్ చేస్తాను. వెళ్ళు. ఏంటి? నువ్వు కొంచెం బయటకు వెళ్ళు. నేను గణేష్తో పర్సనల్గా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? వెళ్ళమని చెప్తున్నాను కదా. నా బెటరేనా? వెళ్ళు. కొంచెం ఓకే. థ్యాంక్ యూ. కొంచెం దూరంగా వెళ్ళు. ఇంకా మ్యాటర్ చాలా సీరియస్ అయింది. అవునండి, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. మీరే దాంతో మాట్లాడి దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. పాపం అండి, ఏడుస్తుంది. వదిలేండి, కొన్ని రోజులు పోతే తనే తెలుసుకుంటుంది. నీకు పూజ గురించి సరిగా తెలీదు. అదేదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టదు. మా ఇంట్లో తెలిస్తే గొడవలు అవుతాయి. ప్లీజ్ మీరు ఇప్పుడే వెళ్ళి చెప్పేయండి. సరే, మీ ఇష్టం. లేదు, పూజ చచ్చిపోయింది. నేనే చంపేశాను. అప్పుడు మీ నాన్న చంపేశాను. ఇప్పుడు నా చెల్లెలు చంపుకున్నాను. మూసుకో, నోరు మూసుకొని కూర్చో, కూర్చో. సైలెంట్గా ఉండాలి. మూసుకో, మూసుకో. చేతులు లాయి, చేతులు లాయి. ఇంకోసారి అరిసావో చంపేస్తాం. నొక్కో, నొక్కో. ఎందుకు ఇలా చేసావు పూజ? నూరుకో. ఇప్పటికైనా లవ్ చేస్తావా? నీ వయసు ఎంత? ఎంత వయసు? 17. 17.
నా వయసు ఎంత? నీకేమైనా పిచ్చా? మెంటల్. ఇది లవ్ కాదు, ఈ ఏజ్ లో వచ్చే అట్రాక్షన్. అర్థమైందా? ఏ కీర్తి, ఇది అందంగా ఉందా? ఇది అందగత్తా? చెప్పు. నీకన్నా అందంగా ఉందా? వెళ్ళు, వెళ్ళు, అద్దంలో చూసుకో. రౌండ్ ఫేస్, సూపర్ స్ట్రక్చర్, మంచి ఫిగరు. ఇంకో 5 ఏళ్లలో ఈ ఊర్లో ఉన్న కుర్రాళ్ళందరూ నీ వెంట పడతారు. డైలీ 10 లవ్ లెటర్స్. అప్పుడు నేనేంటి, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంతా నీ కాళ్ళ మీద పడతారు. అదంతా చూడకుండా నేను చేస్తావా? చావు రా, నేనే నెట్టేస్తాను. ఏంటి? డెఫినెట్ గా నీలాంటి వాడే వస్తాడా? నాకన్నా బెటర్ గా. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. నీలాగే నన్ను నవ్విస్తాడా? నీలాగే మంచివాడు అయి ఉంటాడా? అవును. అప్పుడు నేను అసలు గుర్తుకే రాను. అయితే ఓకే, రా వెళ్దాం. ఏంట్రా గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తలకిందుగా తపస్సు చేస్తున్నాడు? నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా. తల్లకిందుగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. ఓహో, సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? రేయ్, సుందర్ ఎక్కడుందో చూసుకోండిరా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పావు. అయ్యా, మూతి కుట్టనివ్వలేదు. సుమంటుంది కాలు నాకు. కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్ల నీ పాము కాటైపోవాలి. కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాటు తినాలి. వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చినప్పటి నువ్వే హీరో అనుకుంటారా మావా? ఎస్, ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. ప్లీజ్, నాకు భయంగా ఉంది. వదలండి, అందరూ చూస్తున్నారు. అమ్మో, పావు. లేదండి, పట్టేశా. పట్టేసావా? ఏది? ఇదిగో. లక్కంటే ఈడిదేమో. చక్కలాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పావండి. కాలేజీలకు పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఏముందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లి అండి, కాపాడద్దే గాని కీడు చేయదు. కావాలంటే మీరే చూడండి. అరవద్దు, కదలొద్దు. కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా రే, తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా అయ్యా, ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చెమటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దా అమ్మదా. ఓ సంగతి చెప్పనా నీకు? నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. ఆ జేమ్స్ గాడు అంత జఫాగాడు అనుకోలేదు. అరగంటలో ఆ రాజేంద్ర ప్రసాద్ గారి ఆస్తులన్నీ అమ్మి డబ్బు మొత్తం స్విస్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ లోపు మన ఇద్దరికి యూఎస్ కి టికెట్ బుక్ చేయి. ఆల్ ది బెస్ట్. సూటు బూటు వేస్తారు, కూలింగ్ గ్లాసే పెడతారు, మాయలు చేసి మంత్రం వేసి తిమ్మిని కాస్త బమ్మిని చేసే మోసగాళ్ళు, మోసగాళ్ళు, హే మోసగాళ్ళు. హాయ్ డాడీ. డాడీ. ఓకే 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 ఓకే. ఎందుకు డాడీ ఆఫీస్ కి తొందరగా వచ్చేసావు? ఇవాళ రెస్ట్ తీసుకుంటే పార్టీలో ఫ్రెష్ గా ఉంటావు కదా. పార్టీయా? ఏం పార్టీ? నీ బర్త్డే పార్టీ. అప్పుడే మర్చిపోయావా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. బోర్డ్ రూమ్ లో మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. ఓ
లెట్స్ గో. ఈ రోజు మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. వండర్ వేర్ కి అండర్ వేర్ ని అమ్ముతున్నామా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? గుడ్. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ మార్నింగ్ సార్. సిట్ డౌన్. మిస్టర్ చైర్మన్, బోర్డు మెంబర్స్ అందరం కలిసి ఒక డెసిషన్కి వచ్చాం. ఇంకెక్కువ డిలే చేయకుండా అండర్వేర్ ని వండర్వేర్ కి అమ్మేద్దామని చెప్పి రెజల్యూషన్ పాస్ చేశాం. కంపెనీ అమ్మేస్తే నా వాటా ఎంత వస్తుంది? కంపెనీ అప్పులన్నీ పోగా పర్సనల్ గా మీకు ఒక 20 కోట్లు వస్తుంది. డన్. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి. డాడీ ఏం మాట్లాడుతున్నావు? నువ్వెంత కష్టపడితే కంపెనీ ఈ స్టేజ్కి వచ్చిందో మర్చిపోయావా? తొందరలోనే రాము వాళ్ళు తప్పకుండా మాట్లాడే కంప్యూటర్ ని తయారు చేస్తారు. ప్లీజ్ మీరు కూడా ఏంటి సార్, వాళ్ళెవరో పిచ్చోళ్ళు మాట్లాడే కంప్యూటర్ కనిపెడతానంటే నమ్మేసి ఇక్కడ సంతకం పెట్టండి, 20 కోట్లు వస్తాయి. జస్ట్ అ మినిట్. హలో. హలో సార్, నేను జేమ్స్ అండి. చెప్పు. ఇక మిమ్మల్ని చంపడం నా వల్ల కాదు సార్. ఏ? పొట్టలో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా మీరు చావపోతే ఇంకెలా చెప్పమంటారు సార్ మిమ్మల్ని? వాట్ 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 సారీ సార్. ఒరే యూస్లెస్ ఫెలో, నాకు కావాల్సింది గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ కాదు. ఎలాగైనా సరే పని పూర్తి చేసుకుని మా వాళ్ళకి ఫోన్ చేయి. ఓకే? ఓకే సార్, సంతకం ఇక్కడ పెట్టండి. నేను పెట్టను. అదేంటి సార్ ఇప్పుడే పెడతా అన్నారు? ఐ గాట్ మై ఓన్ ప్రాబ్లమ్స్. నేను ఇక్కడ సంతకాలు పెట్టుకుంటూ కూర్చుంటే నాకు యా. నువ్వేదో కాలేజీకి వెళ్తున్నావు, బాగా చదువుకొని కుటుంబాన్ని కాపాడతావనుకుంటే ఇలా బస్ స్టాపుల వెంట తిరిగి తన్నులు తినొచ్చావేమిట్రా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా. అయితే నిన్నెందుకు కొట్టారా? అక్క అది వాళ్ళేదో పొరపాటుగా. రేయ్, నాకంతా తెలుసురా. నేను కానీ అక్కడికి రాకపోతే నువ్వు ఈ పాటికి పోలీస్ స్టేషన్ లో ఉండేవాడివి. బస్సులంట పడి నువ్వు చేసే పోకిరి పనేంటో అక్కడ తెలిసుండేది. హాయ్ హాయ్. యారా, నన్ను పొద్దున్న ఉమెన్స్ కాలేజ్ దగ్గర బస్ స్టాప్ రమ్మని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రే పొజిషన్ అర్థం చేసుకో. ఏంట్రా పొజిషన్? పొద్దున్నే 10 గంటల అక్కడికి వచ్చి పొజిషన్ లో నుంచున్నాను తెలుసా? రేయ్, వాడు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే మంచి ఫ్రెండ్ అనేవాడే నువ్వు బుద్ధి చెప్పాలి గానీ నువ్వు కూడా వాడితో పాటు తిరుగుతావట్రా? సిగ్గులేదు? యారా, వీళ్ళకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందా? అసలు మీ గ్యాంగ్ లో చేరే ఏం తెలియని మా తమ్ముడు ఇలా చెడిపాడు. గ్యాంగ్? అవునులే, మేమేమో ఫ్లైట్ లో హైజాక్ చేసి గ్యాంగ్, మీ ఓడేమో ప్యారెక్స్ తాకి గ్యాంగ్ కదా. మాతో తిరిగి మీ ఓడి టెర్రరిస్ట్ అయిపోయాడే. ఊరుకో అక్క, నేను ఇడికి చెప్తానే ఉన్నాను. ఈ సిటీలో ఒక అమ్మాయి ఫోటో, ఫోన్ నెంబరు, అడ్రస్ దొరికినా పట్టుకోవడం కష్టం రా అని. అసలు మేకప్ లేకుండా బయటకు వస్తే గుర్తుపట్టడం మరీ కష్టం రా అని చెప్పాను. వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు గుర్తుపట్టలేరంట. వీడికి ఇవన్నీ తెలుసు కూడా. ఈయన గారు ట్రైన్ లో ఒక అమ్మాయిని చూశాడంట. ఆవిడ గారు మేము నెతికి పట్టుకోవాలంట. ఆవిడ గారి పేరు కూడా ఈడికి తెలదంట. ఎన్ని తెలివితేటలో. ఓహో, తమరు బెదర కదా, యాస్టీస్ గా వచ్చేసట్టున్నాయి. అమ్మాయి కోసం సేల్స్ మెన్ కూడా అయిపోయాడు. మేకప్ కిట్లు, మెడిమెక్స్ సోపులు, వాషింగ్ లోషన్లు, టాయిలెట్ డ్రెస్ లో ఇవన్నీ మెల్లో వేసుకుని ఇంటింటికే తిరుగుతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు. వాడిని బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి సమయానికి టీ ఇచ్చి చదివించండి. మాకు తప్పుద్దా? మేము అమ్మాయి ఎక్కడున్నా సరే నెతికి తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాం. మీరే మీ చేతులతో వాళ్ళిద్దరు చేతులు కలపండి. మీకేమైనా పని ఉంటే చెప్పండి, మేము మా చేతులతో వాళ్ళిద్దరిని కలుపుతాం. అంతే కదమ్మా? నాకు తెలియకుండా ఇంత నాటకం నడుపుతున్నావురా? సిస్టర్, అమ్మేంటి చేతులు కలపమంటే చేయి చేసుకుంది? రేయ్, నువ్వు వాడి ఫ్రెండ్ వా బ్రోకర్ వా? ఎంత మా నాన్న బోకర్ అయితే మాత్రం నన్ను కూడా బోకర్ అంటారే. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? లెఫ్ట్ లో కూడా వాసిపోయిందిరా. ఒరే, నేను అనవసరమైన విషయాలు ఎక్కువ చెప్పానంటావా? కాదురా, నేను చాలా తెలివైనోడిని. మన ఇద్దరం ఆ బొమ్మాయి అమ్మాయి కోసం పిచ్చగాళ్ళు అసం వేసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టండి అమ్మ బదులు అమ్మ బొమ్మాయి అమ్మాయి ఉందా అమ్మ అని అన్నాం కదరా. అది చెప్పానా? ఇప్పుడు చెప్పావు కదరా. ఏంట్రా కుటుంబం అంతా కలిసి కుమ్మెట్టున్నారు? గొప్ప ఫ్యామిలీ రా బాబు. అమ్మ చూస్తే రుబ్బురోలు, అక్క చూస్తే జీపురు పుల్ల, ఇవన్నీ సాలవనట్టు ఏదో ప్యాలెస్ కాపలా కట్టిన గజ్జకొక్కోటి. ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్, ఏది ముందు చెప్పంటారు? గుడ్ న్యూస్ ముందు చెప్పు. నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు. కవర్ చేయక ఏం చేస్తారా? అలా కవర్లు పంపించాను కదా, మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మీ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్. మినిస్టర్ కదా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ తో వచ్చారు సార్. ఎందుకు సార్ నన్ను పిలిపించారు? మీ మీద కేసు పెట్టారు. ఎవరు? నేను. ఎవరమ్మా నువ్వు? నిరుద్యోగిని. ఏంటి నీ ప్రాబ్లం? 1992వ సంవత్సరంలో, అది అక్టోబర్ నెల 2వ తేదీ, మహాత్మా గాంధీ విగ్రహం కింద పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న బహిరంగ సభలో ఒక నాయకుడు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యత గల మనిషి, ఒక బిగ్ జెంటిల్మెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి,
అలా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాను అని మహాత్మా గాంధీ మీద ప్రమాణం చేస్తున్నాను అని దిస్ బిగ్ హానరబుల్ జెంటిల్మెన్ వాగ్దానం చేశాడు యువర్ ఆనర్. ఆ వాగ్దానాన్ని నమ్మిన నా కన్న తండ్రి నా కోసం, నా చదువు కోసం ఉన్న ఆస్తిని, ఉన్న ఇంటిని, ఒక మేకను, 2 కోళ్లను, ఒక బండిని, ఒక సైకిల్ని, చివరికి నా పెళ్ళ మెడలో మంగళసూత్రాలు తెగనమ్మి డిగ్రీ సంపాదించాను యువర్ ఆనర్. yes 1996వ సంవత్సరంలో సరిగ్గా మే మాసం అర్ధరాత్రి 12 గంటలకు ఒక్కసారిగా నా పెళ్ళం ఉరివేసుకుని చచ్చిపోయింది యువర్ ఆనర్. బికాస్ ఆఫ్ దిస్ హానరబుల్ జెంటిల్మెన్. దారిద్ర్యాన్ని భరించలేక నా కన్న తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసి నా తల్లి చనిపోయింది. ఈ 3 హత్యలకు కారణం దిస్ హానరబుల్ మినిస్టర్ యువర్ ఆనర్. yes దిస్ హానరబుల్ మినిస్టర్. కానీ నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు యువర్ ఆనర్. సో యువర్ ఆనర్, సెక్షన్ 306, 307, 308 ఏ ప్రకారం 3 హత్యలు చేసిన ఈ మనిషికి ఒక్కొక్క హత్యకు 14 ఇయర్స్ చొప్పున 14 into 3 42 ఇయర్స్ 42 సంవత్సరాలు ఏకకాలంలో కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా, లేదా 3 సార్లు ఉరి శిక్ష వేయాల్సిందిగా, లేదా ఈ క్షణమే వాగ్దానం ప్రకారం నాకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇది ఆగస్ట్ 29, 2007. ఈ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని చేసిన ప్రామిస్ని నిలబెట్టేదాకా ఈ మినిస్టర్ ఈ నిరుద్యోగికి నెలకు 25,000 శాలరీ చెల్లించాలి. ఇది బరువెక్కిన బండలాంటి గుండెతో బల్లగుద్దీనే చెప్పే బలమైన తీర్పు. ఆర్ యు హ్యాపీ? తినండి. నాకు పప్పు వద్దు. ఉప్పా కాదురా, పప్పు. తినరా. మింగో. చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి. గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. ఏడిశాడు. మమ్మీ కాదు, ఇది డాడీ రాజ్యం. కలుపు. ముందు పప్పు తినాలి, ఆ తర్వాతే పెరుగు. తిన. వేలుడంత లేవు, నీకే అంత పొగరుంటే నాకెంత ఉండాలి? రై ఆగరా, ఆగరా. నువ్వేంటి అక్కడ ఉన్నావు? మా బాబు నీకు దండం పెడతాను, ఒకసారి నార్మల్. అమ్మా, అరే నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? వెళ్ళి లోపలికి. కర్మ చంపుతున్నావా? పద. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి సార్? సార్, ఎక్స్క్యూజ్ మీ, యూ ఇండియన్, ఐ ఇండియన్. 1 scotch ప్లీజ్. నో క్యాష్.
ఓన్లీ స్కాచ్. డబ్బు నా దగ్గర చాలా ఉంది మేడం. డబ్బుంటే కొనుక్కోవచ్చు కదా. మందే ఓ జబ్బు. జబ్బుని ఎవరైనా డబ్బుతో కొనుక్కుంటారా? మళ్ళీ ఫిలాసఫీ ఒకటి. నేను ఇవ్వను, వెళ్ళ. మీరు ఇస్తారు. నాతో మీకు చాలా అవసరం ఉంది మేడం. చిచి, నీతో నాకేంటి అవసరం? అలా తీసి పారేయకండి మేడం. తాగి పడేసిన ఖాళీ బాటిల్ కూడా దేనికో దానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఓ వ్యక్తి వెనకాల పడుతున్నారు. అతను మీకు ఎలా పడతాడో మీకు తెలీదు, నాకు తెలుసు. ప్లీజ్ ప్లీజ్, ఏం చేస్తే పడతాడో చెప్పవా? బెరడా తీస్తే గానీ ఈ తాగుబోతుడి బ్రెయిన్ ఓపెన్ అవ్వదు. ఎక్కువ ఆలోచించవద్దు, పద. తెలుగుడే కాబట్టి సెంటిమెంట్తో కొడితే పడిపోవచ్చు. సెంటిమెంట్ ఎక్కడ దొరుకుతుంది? నాకు తెలిసి ఈ బార్లో దొరకదు. ట్రై చేస్తే చెరులో దొరుకుద్ది. ఏంటి? అవును, నువ్వు చెరులో దూకాలి. నిన్ను రక్షించడానికి అతను దూకేస్తాడు. మన వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ కదా. బాడీ టచ్ అవుతాయి. పైన నోరు లేని మేఘాలు టచ్ అయితేనే పిడుగులు పుడుతున్నాయి. కింద నోరున్న మనుషులు టచ్ అయితే ఏదో ప్రోడక్ట్ పుట్టాలి కదా. అంటే అతను టెంప్ట్ అయితే పిల్లలు పుడతారు. సెంటిమెంట్ ఫీల్ అయితే ప్రేమ పుడుతుంది. తీరా నేను దూకాక అతను కాపాడకపోతే? జనాభా లెక్కల్లోంచి నీ పేరు తీసేయచ్చు, నా సిద్ధాంతాల్లోంచి సలహా తీసేస్తాను. అన్నింటికీ గ్యారంటీ కార్డులు ఉండవు మేడం. మనం కొంచెం రిస్క్ చేయాలి.